నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము. నాయన ప్రభ, వాక్యము ఎడల మేము వినయము కలిగి విధేయత కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యమును విని మాకు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ మారు మనసును దయచేయమని అడుగుచున్నాము. నాయన ప్రభ, సహోదర ప్రేమ కలిగి జీవించే ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ వాక్యమును అనుసరించే భాగ్యము మాకు దయచేయమని అడుగుచున్నాము. నాయన ప్రభ, మా ఎడల కాదు కానీ నాయన ప్రభ, నీ వాక్యం ఎడల మేము జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యము విని మా హృదయంలో నింపుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 26:32 వరకు చూద్దామండి. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చినని, అప్పుడు మనుష్య కుమారుడు సిలువేయబడుటకై అప్పగింపబడినని మీకు తెలియనని చెప్పాను. ఏంటదండి? యేసు కొండ మీద ప్రసంగం చేయుచు చాలించిన తరువాత జరిగినది ఏమిటంటే శిష్యులకు చెప్పుచున్నారు. 2 దినములు అయిన తర్వాత పస్కా పండుగ వచ్చును. పస్కా పండుగ దినము తరువాత యేసుక్రీస్తుని సిలువేయుటకు అప్పగింపబడునని యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు. ఏంటంటే యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు ఆయన సిలువేయబడతాడని, మళ్ళీ రక్షింపబడతారని, తిరిగి లేస్తాడని తెలుసు యేసు. కానీ అది చెప్తే ఎవరు కూడా నమ్మరు కదండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చి ఉన్నారంటే, మనుష్య కుమారుడిని ఎందుకని పంపించి ఉన్నారంటే లేఖనములు నెరవేర్చుట కొరకు పంపించి ఉన్నాడు. లేఖనములు నెరవేర్చిన తర్వాతే కదా దేవుని సిలువలో బలి అయినది. పస్కా పండుగ తరువాత అప్పుడు మనుష్య కుమారుడు సిలువేయబడుటకై అప్పగింపబడునని మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజలను, పెద్దలను, కయ్యప అను ప్రధాన యాజకుడును మందిరంలోనికి కూర్చుండి వచ్చి, యేసు ఏ పాపము చేత పట్టుకుని చంపబడవలెనని యొక్క ఆయన ఆలోచన చేసిరి. ఏంటండి? ప్రధాన యాజకులను, సమరయులను కూడా, పెద్దలను కూడా, ప్రజలందరూ కూడా యేసుని ఎందుకని సిలువేయబడాలి, సిలువకు ఎవరు అప్పగిస్తారని ఒకరినొకరు ఆలోచించుకునిచున్నారు. అందరూ కూడా దేవుని మందిరంలో, ప్రజలందరూ కూడా ప్రధాన యాజకులతో సహా కూడా దేవుని మందిరంలో కూర్చుని ఒకరికొకరు ఆలోచించుకునిచున్నారు. ఎవరు వేస్తారు, ఎవరు అప్పగిస్తారని. యేసుకి ఏ పాపము చేత పట్టబడినని చంపవలనని యొక్క ఆలోచన ఎరిగిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు పండగలు వద్దని చెప్పుకునిరి. ఏంటంటే యేసుక్రీస్తు వారు సిలువేయబడుటకు సమీపమైన ఉన్నది కనుక మనము పండగలు జరుపుకునుట అది మంచిది కాదని ఒకరినొకరు ఆలోచించుకునిచున్నారు. యేసు బెతానియాలో కుష్ఠరోగి అయిన సియోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తారు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి, ఆయన భోజనము చేయుచుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇయ్యవచ్చుననిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై యొక్క మంచి కార్యము చేశాను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? ఏంటండి? బేతనియాలో యేసు కుష్ఠరోగి అయిన సియోను దగ్గరికి ఇంటి వద్ద కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి అత్తారు తీసుకుని యేసుక్రీస్తు వారి పాదములు కడుగుచున్నది. చుట్టూ ఉన్న జనులందరూ అనుకునిచున్నారు, ఏమనంటే ఈమె ఇంత ఖరీదైన అత్తారు ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నది, ఇది అమ్మి లేని వారికి ఇస్తే పుణ్యం వస్తుంది కదా అని ఒకరిలో ఒకరు అనుకుంటున్న. యేసుక్రీస్తు వారు అది గమనించి, ఈమె చేయుచున్నది న్యాయమే చేయుచున్నది కానీ నా ఎడలైతే ఇది న్యాయమే అని చెప్పుచున్నారు వారందరికీ కూడా. దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యమే చేశానని ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఏంటండి? లేనివారు ఎప్పుడు కూడా మనలో ఎవరొకరు ఎక్కడొక దిక్కున ఉంటూనే ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు అయితే మనలో లేరు కదండి, మనతో ఉండరు కదా. బేదలు ఎప్పుడును కూడా మీతోనే ఉంటారు. నేనైతే మాత్రం మీతో ఉండనని
చెప్పుచున్నాడు. ఈమె ఈ అత్తారు నా శరీరము మీద పోసి భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదంతయు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఏంటండి, ఈమె అత్తారు నా శరీరమునకు పోసి ఈమె భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఎక్కడైతే సువార్త ప్రకటింపబడుతుందో ఈ విషయమై కూడా ప్రతి ఒక్కరును కూడా ప్రకటింపబడుదురని చెప్పాను. ఇది ఈమె చేసినదంతా కూడా జ్ఞాపకము చేసుకుంటారు. ఈమె చేసినదంతా కూడా ప్రసిద్ధి చేసుకుంటారని చెప్పుచున్నాడు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పిన ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు వారు ఈమె చేసినది, ఈ స్త్రీ చేసినది నా విషయం అయితే న్యాయమే అని చెప్పుచున్నాడు. కానీ ఇది ఎక్కడైతే ఈ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమెను జ్ఞాపకము చేసుకుంటారు. నిజమే కదండి, అది ఎప్పుడో జరిగినది. కానీ ఇప్పుడు మనం చదువుకోవట్లేదా? చదువుకుని దానిని అనుసరించమని చెప్పట్లేదా? బైబిల్లో ఉన్నది ఎల్లను ఏది కూడా ఒక సున్నైనను ఒక పొల్లైనను పొల్లిపోదని చెప్పి ఉన్నాడు. ఎందువల్లంటే ఇది నిజముగా జరిగినది కాబట్టి. ఒకవేళ నిజముగా జరగనదైతే మర్చిపోతారు. ఈమె చేసిన చాలామంది అడుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళు లేకపోతే ఇంకొక ఎందువలన అంటే వాళ్ళు వృత్తి అది. మనము ఈ రోజులో ఏదో కూలి పని చేసుకుంటున్నాం, ఇది మన పిల్లలు ఏం చేస్తారు, మన వృత్తిది అని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. కుమ్మర్లు ఉన్నారు, కుమ్మర్లు ఉన్నప్పుడు కొండలు తయారు చేస్తారు. దానిని వాళ్ళ తల్లిదండ్రులు చేసే పనినే వారి బిడ్డలు కూడా చేస్తూ ఉంటారు కదా. ఎందుకంటే అది ఒక ఆచారము. ఈ ఆచార సిద్ధ ప్రకారంగా వెళ్ళిపోతుంది. ఇది మా ఆచారం అని కూడా చెప్తూ ఉంటారు. మీ తల్లిదండ్రులు చేస్తే మీరు చెయ్యాలా అని అడిగితే ఇది మా కులవృత్తి అని అంటూ ఉంటారు. అలాంటినప్పుడు అడుక్కునే వారు ఎప్పుడూ కూడా మనతోటే ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు అయితే ఈ రోజున మనతోటి ఉన్నారా? లేరు కదండి. ఆ రోజుల్లో ఉన్నారు. కానీ ఈరోజు ఆ స్త్రీ చేసినది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అది నిజముగా జరిగినది కాబట్టి. ఒకవేళ నిజముగా జరగకపోతే అది ఎవరిని కూడా చెప్పలేరు, ఎవరికి కూడా తెలియదు. ఎక్కడైతే సువార్త ప్రకటిస్తారో అక్కడ ప్రతి ఒక్కరిని కూడా దీనిని బట్టి ప్రసిద్ధి చేస్తారని నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములను తూచి వానికి ఇచ్చిరి. ఏంటండి, 12 మంది శిష్యులలో ఒకడు ఇస్కరియోతు యూదా వెళ్ళి వారి దగ్గరికి, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, నేను యేసుని అప్పగిస్తాను, మీరు నాకేమి ఇస్తారు, నాకేమి లాభమని అనుచున్నాడు. ఎన్ని నాణెములకు యేసుక్రీస్తు వారిని అమ్మేసి ఉన్నాడు? 30 వెండి నాణెములకు తూచి ఆనికి ఇచ్చాను. 30 వెండి నాణెములేనా యేసుక్రీస్తు గారి వెల ఎంతండి? 30 వెండి నాణెములు కట్టినాడు. కానీ దేవుని వేళ మనం కట్టలేము కదండి. ఆయనను కూడా కక్కుర్తిపడి ఆశ కలిగి వాడు అలా చేస్తున్నాడు. డబ్బు అంటే ఎవరికి ఆశ లేదు, అందరికీ కూడా ఆశే. డబ్బు అంటే కింద పడిపోయింది కూడా, పీతి మీద పడింది కూడా, నాలుగుతో తీసుకునే వారు ఉన్నారు. అలాంటినప్పుడు మనము 30 వెండి నాణెములకు యేసుక్రీస్తు వారిని అమ్మేయటము అది న్యాయము కాదు. కానీ వారు శాపగ్రస్తులు అవుతారని కూడా చెప్పి ఉన్నాడు. నేను దేవాలయమునకు మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వారు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను. ఏంటంటే ఎప్పుడైతే 30 వెండి నాణెములు ఇచ్చి ఉన్నారో అప్పటి నుంచి కూడా ఇస్కరియోతు యూదా ఏం చేసి ఎక్కడ అప్పగించుదామా, ఎక్కడ పట్టుబడదామా అని ఎదురు చూస్తున్నాడు. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నానని అడిగిరి. ఏంటంటే పులియనం, యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించే ముందు పులియన రొట్టె పండుగ వచ్చి ఉన్నది. అక్కడ అందులో యేసుక్రీస్తు వారిని అప్పగించుదునేమో అని ఆలోచించుకొనిచున్నారు. పస్కా పండుగను భుజించిన తర్వాత నీ కొరకు ఎక్కడ సిద్ధపరచబడునా అని అడిగాను. అందుకు ఆయన, మీరు పట్టణమునందున్న ఫలాన్ని మనిషి కుమారుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులలో కూడా నీ ఇంట పస్కాను అనుసరించేదరని బోధకుడు చెప్పుచున్నాడని అంతలో అతనితో చెప్పకుండెను. ఏంటండి, పస్కా పండుగను ఆచరించుచున్నారని మనిషి కుమారుని యొద్దకు పట్టణములలో సిద్ధపరిచి ఉన్నారని చెప్పాను. ఏంటదండి, ఈ ప్రతి ఇంటను శిష్యులలో కూడా నీ ఇంట పస్కా పండుగ ఆచరించానని బోధకుడు చెప్పుచున్నాడని ఒకరితో ఒకరు అనుకునిచున్నారు. యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసిన పస్కాను సిద్ధపరిచిరి. ఏంటండి, యేసు శిష్యులు చేసిన పస్కా పండుగను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను.
ఎక్కడైనా సాయంకాలం అయినప్పుడు పస్కా పండుగ అయిన తర్వాత భోజనంతో కూర్చుండి ఉండారు 12 మంది శిష్యులతో కూడా యేసుక్రీస్తు వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఏంటండి, ఈ భోజనం చాలించిన తర్వాత మీలో 12 మందిలో ఒకరు నన్ను అప్పగించేదరని వారికి చెప్పుచున్నాడు. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడే నన్ను అప్పగించి ఉన్నాడని చెప్పి. ఏంటంటే వారందరూ కూడా ఏమని, ప్రభువా నేను అప్పగిస్తానా, నేనా నిన్ను అప్పగించేదని అనుకున్నారు. కానీ ఏమని చెప్పిన, నాతో పాత్రలో ఎవరైతే చెయ్యి కడుక్కుని ఉంటారో వారు నన్ను అప్పగించేవాడు అని చెప్పుచున్నాడు. మనిషి కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టిన ఎడల వానికి మేలే అని చెప్పాను. ఏంటండి, ఎవరైతే యేసుక్రీస్తు వారిని అప్పగించారో వారికి శ్రమ కలుగునని ఒకరిలో ఒకరు అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారైతే ఆయనకి మేలని చెప్పుచున్నాడు. ఆయన అప్పగించిన యోధ బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్లే అనెను. యోధ అడుగుచున్నాడు యేసుక్రీస్తు వారిని, బోధకుడా నేనా నిన్ను అప్పగించేది, నేనా అని అంటున్నాడు. కానీ నీవు అన్నట్లే అని చెప్పును. కానీ నీవే అని సూటిగా చెప్పలేదు, నీవు అన్నట్లే అని అసూటిగా చెప్పుచున్నాడు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి ఆయన శిష్యులకు ఇచ్చిరి. ఎవరికండి, ఆయన నీవు అన్నట్లే అన్న తరువాత ఏమని చేయుచున్నాడు, వారు భోజనమునకు కూర్చున్నారు. శిష్యులందరూ కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెని విరిచి ఆశీర్వదించి వారందరికీ కూడా ఇచ్చాను. మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ద్రాక్షారసము కొత్తదిగా త్రాగుదినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానని. అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. ఏంటండి, భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెని విరిచి ఆశీర్వదించి శిష్యులందరికీ కూడా ఇచ్చారు. ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి, దీనిలో నుంచి మీరందరూ కూడా త్రాగుడని చెప్పుచున్నాడు. అందులో ఏమున్నదండి, యేసుక్రీస్తు వారి రక్తము, ఆయన శరీరము ఉన్నది. ఇదే అంతయు కూడా నేను వచ్చేంత వరకు మీరు దీనిని ఆచరించుడని చెప్పుచున్నాడు. కొత్త తిత్తిలలో ద్రాక్షారసము పోసుకుని త్రాగవలేనని చెప్పుచున్నాడు. కొత్త తిత్తిలలో మనము పాత వాటిలో వేస్తే ఏం చేస్తుంది, అది పాడైపోతుంది. కాబట్టి కొత్త వాటిలోనే త్రాగమని, నేను వచ్చేంత వరకు కూడా దీనిని సిద్ధము చేసుకున్నాడు అని చెప్పుచున్నాడు. అంది చాలించిన తర్వాత కీర్తనలు పాడుచు దేవుని స్తుతించిరండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదను నేను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కుయ్యక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని అతనితో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఏంటండి, ఈ ద్రాక్షారసము తాగిన తర్వాత కీర్తనలు పాడుచున్న తర్వాత శిష్యులందరికీ కూడా ఏమి చెప్పుచున్నాడు, మీరు ఈ రాత్రి నా విషయమై ప్రార్థన చేయుడని చెప్పుచున్నాడు. మెలకుగా ఉండి ప్రార్థన చేయుడని చెప్పుచున్నాడు. మీరు అని వ్రాయబడి ఉన్నది, గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినని వ్రాయబడి ఉన్నది, మీరు చదవలేదా అని చెప్పుచున్నాడు. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు నేనే వెళ్ళేదనని చెప్పుచున్నాడు. వారందరికీ కూడా మీరు అభ్యంతర పడుదురని చెప్పుచున్నాడు. పేతురు అందుకు ఆ విషయమై విని, నీ విషయంలో నేను ఎవరు అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని చెప్పుచున్నాడు పేతురు. ఎందువలన యేసుక్రీస్తు వారిని అప్పగించేది పేతురే అని తెలుసు యేసుక్రీస్తు వారికి. కానీ పేతురు అయితే మాత్రం నేను నిన్ను అప్పగించను అని చెప్పు, నీవు కోడుకుయ్యకు మునిపే ముమ్మారు నన్ను నేను ఎరుగనని చెప్పేదవని పేతురుతో వాదించుచున్నారు యేసుక్రీస్తు. కానీ ఆయనను కూడా నేను అలాగ చెప్పనని అనుచున్నాడు పేతురు. కానీ
కోడికుయ్యకు మునుపు ముమ్మారు యేసుక్రీస్తు వారికి యేసుక్రీస్తుని యూదులకు అప్పగించినది ఎవరు? పేతురే. నేను నీ విషయమై ఏమాత్రమును కూడా అభ్యంతరం పడనని చెప్పుచున్నాడు. ఆ రాత్రి కోడి కుయ్యక మునిపే నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని పేతురుతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని నేను చెప్పనని అదే ప్రకారం శిష్యులందరూ కూడా అనిరి. ఏంటంటే అదే ప్రకారం నేను నిన్ను ఎరుగను, ఒకవేళ నేను చనిపోతాను కానీ నీ మీద నువ్వు ఎరగనని నేను చెప్పనని యేసుక్రీస్తు వారితో చెప్పుచున్నాడు. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడనే కూర్చుండుడా నేను శిష్యులతో చెప్పిరి. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పుచున్నాడు? గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేయుచున్నాను, నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడ కూర్చుని ప్రార్థన చేయుడని శిష్యులతో చెప్పాను యేసుక్రీస్తు వారు. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయిరి. ఎవరండి? యేసుక్రీస్తు వారు ఎవరెవరినని పేతురును జెబెదయిని ఇద్దరు కుమారులను కూడా వెంట పెట్టుకుని పోయాను. దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. ఏంటంటే దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమునే చేయుమని చెప్పాను. ఎవరండి? యేసుక్రీస్తు ప్రార్థించుచున్నారు. పేతురును ఇద్దరు కుమారులను కూడా ప్రార్థించుచున్నారు. ఏమని? అప్పుడు యేసు మరణమైన ముందునంతగా దుఃఖపడుచున్నాడు, చిత్తాక్రాంతుడగుచున్నాడు, నా ప్రాణము బహుగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండి ప్రార్థన చేయమని చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు వారు కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని అడుగుచున్నాడు. అది కూడా దేవుని ఇష్ట ప్రకారము మాత్రమే, మన ఇష్ట ప్రకారము కాదు, నీ ఇష్ట ప్రకారము మాత్రమే చేయము, నా చిత్త ప్రకారము కాదని ప్రార్థన చేయించున్నాడు. యేసుక్రీస్తు వారు అంతలా ప్రార్థన చేస్తుంటే మనం ఇంకెంత ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి? మన ప్రార్థనా జీవితమును కలిగి ఉంటున్నామా? మన ప్రవర్తన యందు మనం జాగ్రత్త పడుతున్నామా? లేకపోతే ఎదుటి వారిని దూషించేలాగా ఉంటున్నామా? ఎవరైనా ఒక్క మాట అంటే మనం 10 మాటలు చదివేస్తాం. కానీ దేవుడైతే మాత్రం ఎంత సహనమును కలిగి ఉన్నాడు, ఎంత ఓర్పుని కలిగి ఉన్నాడు. మనం అందులో ఒక్క రెక్కంతైనా కలిగి ఉంటున్నామా? కనీసం దేవుని ఎడల మనము వినయమును కలిగి ఉన్నాం. మనం ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్ళి కూర్చున్నంతసేపు ప్రార్థనలో కూడా చాలామంది కూడా వెళ్తారు, చక్కగా వినయంగా కూర్చుంటారు, కానీ వినయంగా కూర్చున్నట్టు నటిస్తారు, కానీ చుట్టూ ఏం జరుగుతుందా అని కూడా వారు చూస్తూనే ఉంటారు. అది అలాంటినప్పుడు నీకు నాకు తెలియకపోవచ్చేమో, కానీ మనల్ని పుట్టించిన దేవునికి తెలియదంటారా? మనం హృదయం ఎరిగిన వాడికి తెలియదంటారా? మనల్ని పుట్టించిన వారికి తెలియదంటారా? యేసుక్రీస్తు వారు, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించమని అన్నాడే తప్పగాని తీసేయి, నేను కూడా నీతో పాటు దేవుడినని నా యొద్ద నుంచి తీసేయని ఆజ్ఞ చేయించున్నాడు కాదు కదండి. నీ చిత్త ప్రకారమే చేయమని మనం ఎన్నో అడుగుతూ ఉంటాము దేవుణ్ణి, ఏవేవో అడుగుతూ ఉంటాం. కానీ ఏం చేస్తాడు దేవుడా నేను ఒకటి అడిగితే ఒకటి ఇచ్చావేంటి దేవుడా నాకు అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందువల్ల? దేవునికి తెలుసు మనకి ఏ స్థితిలో ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. అందుకనే దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. కానీ ఈ లోపు మనం ఏం చేస్తామంటే సహనాన్ని కోల్పోతాము, దేవునిని మనము నిందిస్తూ ఉంటాము. మనం ఎప్పుడూ కూడా మెలకువ కలిగి ప్రార్థన చేయదు. దేవుడు ఈ లోకంలోనికి ఎందుకని వచ్చి ఉన్నాడంటే లేఖనములు నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. లేఖనములు నెరవేర్చాడు, మళ్ళీ వస్తానని చెప్పుచున్నాడు. రెండవ రాకడలో సిద్ధపాటు కలిగి ఉండండి అని అంటున్నాడు దేవుడు. మనం సిద్ధపాటును కలిగి ఉంటున్నామా? మన హృదయమును దేవునికి అర్పించుకుంటున్నామా? మన ప్రవర్తనను దేవుని ఎడల మనం ఎలా ఉంటుంది, వాక్యం ఎడల మనం ఎలా ఉంటున్నాము? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎప్పుడైనా దేవునికి మన హృదయమును అర్పించుకొనిచున్నామా? చెప్పేస్తారు కానీ ఆచరిస్తున్నారా అని అనుకుంటారు. నిజమే, చెప్పేవాళ్లే ముందు ఆచరించాలి. చెప్పిన వారు ముందు ఆచరించిన తర్వాత మనల్ని చూసి ఎదుటివారు నేర్చుకుంటారు. నేను నీతిమంతురాలని చెప్పుకుంటే కాదు, అది నీతిమంతులమా కాదని దేవుడు నిర్ణయిస్తాడు. ఎప్పుడునూ కూడా మనుషులు పైరూపమును చూస్తారేమో, కానీ దేవుడు హృదయ రహస్యాలను చూస్తానని. చెవి గలవాడు ఈ వాక్యమును వింటాడు, చెవి లేని వాడు ఏం చేస్తాడు? ఈ చెవంట విని ఈ చెవంట వదిలేస్తాడు.
చెవి గలవాడు మాత్రమే వింటాడని చెప్పి ఉన్నాడు దేవుడు. మనం చెవులు కలిగి ఉన్నామా, లేకపోతే నిజమైన హృదయమును కలిగి ఉంటున్నామా? మనము ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకునిచున్నామా? కాదు కదా. ఒక్కసారి దేవుని వైపు చూస్తే దేవుడు అనేకమైన దీవెనలను, ఆశీర్వాదములు ఇస్తాడు. దేవుడు ఒక రొట్టెని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనకిచ్చి, నేను వచ్చేంత వరకు ఇది తినండి, ఇది నన్ను జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాడు. ఇది నా శరీరమును, నా రక్తమును అని చెప్పుచున్నాడు. ఆయన శరీరమును, ఆయన రక్తము మనకిచ్చి ఆయన వచ్చేంత వరకు కూడా జ్ఞాపకము చేసుకోమని అంటున్నాడు. విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేశాడు, ఆశీర్వాదములు ఇచ్చాడు మనకి. మనం తిరిగి దేవునికి ఏమి చెల్లిస్తున్నాము? తిరిగి దేవునికి మనం స్తుతులు అర్పిస్తున్నామా? మనం అనుకున్న దేవుని ఎడల మనం అనుకున్నదైనా చేస్తున్నామా? మనము ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? దేవుని ఎడల మన విశ్వాసం ఏమిటి? నేను చాలా భక్తిపరురాలిని అని చెప్పుకుంటే సరిపోతుందా? కాదు కదా. మన నిజమైన భక్తి ఏంటనేది దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు కంపల్సరీ. ఒకవేళ మనం నా తోటి వారికి తెలియకపోవచ్చు, నా పక్కనున్న వారికి తెలియకపోవచ్చు, ఒకవేళ ఇక్కడ చెప్పే వారికి కూడా తెలియకపోవచ్చు, కానీ దేవుడైతే చూస్తున్నాడు. కంపల్సరీ దేవుడు చూసి దానిని బట్టి, మన హృదయమును బట్టి దేవుడు శిక్ష విధిస్తాడు. మనం ఎప్పుడు కూడా దేవుని రాకడ వరకు సిద్ధపాటును కలిగి ఉండాలి. మనం ఇంతవరకు నువ్వు బైబిల్ చదువుకోవట్లేదేమో, ఇంతవరకు నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదేమో, కానీ ఈ రోజు నుంచి అయినా నువ్వు ప్రార్థన చేసుకో. ఈ రోజు నుంచి అయినా నువ్వు బైబిల్ చదవడం నేర్చుకో. నువ్వు చదువు, నీ కుటుంబం అంతటిని కూడా చదివేలాగా చెయ్యి. నువ్వు కుటుంబ ప్రార్థన చేసుకో. కుటుంబ ప్రార్థన ఎన్నో ఆశీర్వాదములు ఇస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా కుటుంబ ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. తెల్లవారుజామున ప్రార్థన చేయమంటున్నాడు. అంతేగాని తినుము, త్రాగుము, సుఖించుము అనలేదు, స్తుతించుము అని అన్నాడు. ఎప్పుడును కూడా మనం దేవుని స్తుతించేవారుగానే ఉండాలి. మనం దేవుని రాకడ సమీపంలో ఉన్నది. మన హృదయమును సిద్ధపాటు చేసుకుందాము. మనం ఎప్పుడును కూడా దేవుని కొరకు మనం సిద్ధపడి ఉందాము. ఈ లోకపు వైపు కాదు, దేవుని వైపు చూడాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని వైపు, దేవునికి లోబడి బ్రతకాలి. మనము ఈ మనుషులు ఏంటంటే పెడితే పెట్టిన మాట మాట్లాడతారు, పెట్టకపోతే పెట్టలేని మాట మాట్లాడతారు. మన ముందు ఒక మాట, మన వెనక ఒక మాట మాట్లాడతారు. ఎవరైనా సరే, తల్లిదండ్రులు అవని, అక్క చెల్లెలు అవని, ఎవరిని కూడా మనం నమ్మటానికి లేదు ఈ రోజుల్లో. ఒక దేవునికి మాత్రమే. పేతురు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు కూడా ఉండి ఏం చేశాడు? యేసుక్రీస్తు వారినే అప్పగింది. నీవు నన్ను ముమ్మారు ఎరుగునని చెప్పేదమని చెప్పి ఆయనను కూడా వాదిగించాడు. ఆయనను కూడా ఏమి జరిగినది? ఆ యేసుక్రీస్తు వారు చెప్పినదే జరిగినది, కానీ పేతురు అనుకున్నది కాదు కదా. మనం ఎప్పుడూ కూడా దేవునికి లోబడి ఉండాలి. ఈ వాక్యము మీ హృదయాలలో నింపుకోవాలని, ఈ వాక్యం ద్వారా అనుసరించి నడుచుకోవాలని అడుగుచున్నాను. ముగించే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభ. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన నీకు వందనములు నాయన, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభ, వారి జ్వరములను ముట్టి ఆరోగ్యంగా వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. గర్భిణీ స్త్రీలను దీవించమని అడుగుచున్నా ప్రభ. సులువైన కానుపు దయచేయమని అడుగుచున్నా ప్రభ. బాలింతలను దీవించమని అడుగుచున్నా ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. నడు వయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఎదవరాళ్ళని దీవించమని అడుగుచున్నాం ప్రభ. నడు వయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులు త్రొట్టిల్లో పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాము నాయన ప్రభ. బాలికలను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇతర దేశంలో పని చేసుకుని చుండగా ప్రభ, శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఎంబసీలో పని లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభ, వారికి పని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మెడికల్కి వెళ్ళిచుండగా నాయన ప్రభ, వారి మెడికల్ పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు నాయన ప్రభ. వారి ప్రయాణం అంతట్లో మీరే తోడునీడగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభ. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభ, వారికి దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. అప్పుల బాధలతో బాధపడుచున్నారు ప్రభ, వారి అప్పులను నీవు తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. వారికి సాటి అయిన సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా గవర్నర్లు కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. పాలించుచున్న వారిని, బోధ చేయుచున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. జాబులు లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభ, జాబులు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఉద్యోగములు చేసుకుంటున్న వారి రాకపోకల యందు మీరే ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఎవరెవరైతే ఏం పనులు చేయుచున్నారో వారి చేతి పనులు యందు మీరే ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభ. చదువుకుంటున్న బిడ్డలను కూడా ప్రభ, తెలివిని, జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. వారి తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. బస్సుల్లో వెలుచున్న వారిని
రైల్లో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్లో, ఆటోల్లో, ట్యాక్సీల్లో, బళ్ళ మీద వెలిచినట్టు వారిని వారి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయనా ప్రభ. ఎవరైతే ఇంట్లో ఏ అవసరాలు ఉన్నాయో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయనా ప్రభ. బీపీ షుగర్తో బాధపడుతున్న వారిని బీపీ షుగర్ కంట్రోల్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. కొన్ని ఆపరేషన్లు చేయించుకున్నారు ప్రభ, వారిని కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయనా ప్రభ. ఎవరికైతే ఏ శోధనలు ఉన్నాయో మాకైతే తెలియదు కానీ నీకు తెలుసు నాయనా ప్రభ. మా హృదయములు ఎరిగిన దేవా నీకు వందనములు నాయన ప్రభ. హృదయ రహస్యాలు చూసిన దేవా నీకు వందనములు నాయన ప్రభ. నీ వాక్యం ఎడల మేము వినయమును విధేయతను కలిగిటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. శుభకార్యాలు చేసుకున్న వారికి ప్రతిఫలము దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. మా దేశాన్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా సంఘాన్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇంకనూ ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు విరిగి నలిగిన మనస్సు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో నన్ను ప్రభా శాంతిని దయచేసి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరునట్లును మానిదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దృష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.